2026 నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సు అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలో వామపక్ష తీవ్రవాదం అంతిమ దశలో ఉందని, ఛత్తీస్గఢ్లో స్వయంగా లొంగిపోతున్న వారి సంఖ్య పెరిగిందని తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం గడిచిన 10 ఏళ్లలో కేంద్రం 3006 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. मेरी सभी राज्यों के मुख्यमंत्री और डीजीपी पुलिस प्रमुखों से मेरा निवेदन है कि मुख्यमंत्री जी महीने में एक बार विकास का और नक्सल विरोधी अभियानों का रिव्यू करें। डीजीपी कम से कम 15 दिन में एक बार नक्सल विरोधी अभियानों का रिव्यू करें। और मेरा सभी सीएपीएफ के प्रमुखों से भी आग्रह है कि जहां जहां सीएपीएफ की फोर्स डिप्लॉय है वो जिलों में एक रात्रि वहां के राज्य के डीजीपी के साथ एक रात्रि रुककर ये नए हमारे जो अभियान है नक्सल विरोधी अभियान, इसको नई ऊर्जा दे। जब तक डीजीपी स्तर से जिले पे रहकर इसका रिव्यू नहीं होगा, हम परिणाम प्राप्त नहीं कर पाएंगे। कुछ राज्यों में बचा कुछा जो बच गया है उसको पूर्ण उन्मूलन की दिशा में हमने काम करना चाहिए। इसके मूल समेत उखाड़ देने के संकल्प कर इस सम्मेलन से हमने जाना चाहिए। కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగింది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతను సమీక్షించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ భేటీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు పాల్గొన్నారు. ఈ భేటీకి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, ఒడిషా, జార్ఖండ్, కేరళ, పశ్చిమ బెంగాల్, యూపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు.